వాళ్ళు చనిపోతున్నారు అనొచ్చు. ఓకే, వాళ్ళని కూడా వదిలేద్దాం. అసలు యేసు సంఘం దగ్గరికి వద్దాం. పాపం చేశాడు యేసు. చెప్పాను ఆ రోడ్డు నేను చెప్పాను. మళ్ళీ వెనక్కి వెళ్తే ఇప్పుడు మన లెసన్ అవుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కనుక ఎక్కడ మొదలేసాను మళ్ళీ వెంటనే నేను ఇప్పుడు దత్తపుత్రుల దగ్గరికి వస్తే ఏం చెప్పాం అసలు దేవుని సంకల్పం ఆల్రెడీ 3 పాయింట్లు అయిపోయాయి. దానికి ఫౌండేషన్కి చెప్తున్నా. మళ్ళీ నువ్వు చెప్పినట్టు వెనక్కి వెళ్ళిపోయాను అనుకో. నేను ఇప్పుడు క్లారిటీకి ఆ పాఠం అంతా చెప్పాలి. ఓకే, పాయింట్కి వచ్చేస్తాను చూడండి. మీకు ఒక మొక్క చాలు. అసలు ఇప్పుడు బైబిల్ నమ్మేవాడికి ఒక వచ్చిన ఉంటే చాలండి. అద్దంకి రంజిత్ ఓపిరని అడ్డగాడిది అంటాడు. అద్దంకి రంజిత్తోనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అంటాడు 2-3 లేఖనాలు ఉంటే కానీ నమ్మాలంటాడు. ఏలయనగా 2-3 సాక్షులు ఉంటే కానీ అన్నాడు చూడండి. దాన్ని తీసుకొచ్చి 2-3 లేఖనాలు ఉంటే నమ్మాలన్నాడు. నేను వాడు స్ట్రైట్గా అడిగి వాడి ఫాలోవర్స్కి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి అనేది 2-3 లేఖనాలు ఉన్నాయా? ఒకటే ఉందన్న. ఒకటే ఉంది. మరి 2-3 చోట్ల ఉంటేనే కదా అది చేయాల్సింది. మీరు ఎలాగెత్తున్నారు బాప్తిస్మం అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి అన్నాడు. 2-3 ఉంటే కదా మీ లెక్క ప్రకారం, మీ లాజిక్ ప్రకారం. చెత్త లాజికల్ చెప్పకండి, బైబిల్ చెప్పింది చెప్పండి అల్లా అని చెప్పాను. ఓకేనా? ఆడ పెద్ద పండితుల్లా ఫీల్ అవుతాడు. మన దరిద్రం ఏంటంటే పామర్లే పండితుల్లా ఫీల్ అవుతారండి. ఊరినే పుస్తకాలు చదువుతున్నాడు, పోజు కొడతాడు. అక్కడ ఆడికి అసలు కామన్ సెన్స్ లేదు. రోడ్ల మీద రకరకాల వేషాలు వేసి తిరుగుతున్నాడు. ఇప్పుడు పెద్ద చదువులాగా పుస్తకాలతో గడ్డాలు మీసాలు పెంచేసి ఈ మధ్య రోజుకో రంగు వస్త్రాలు వేసి ఒక పెద్ద డిక్టేటర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది మన దరిద్రం. వాళ్ళు మనకు నాయకులు. ఇప్పుడు ఆడు పట్టుకొత్త అక్షరం వస్తుంది తెలీదు. కామన్ సెన్స్ లేని మనిషి నా దృష్టిలో రాజ్యాంగం పట్ల కానీ, దేశం పట్ల కానీ, దేశ ప్రజల పట్ల కానీ, ప్రజల క్షేమం గురించి కానీ కనీస అవగాహన లేని కామన్ సెన్స్ లేని వ్యక్తి. ఒక టిష్యూ పేపర్ లాగా ఒక సెంట్రల్ నాయకుడు, స్టేట్ నాయకుడి చేతుల్లో వాడబడుతున్న ఒక బకరా. వాడు పెద్ద ఫీల్ అవుతాడు, నేను పెద్ద పండితుడు అన్నట్టు. జుట్టం తెరబోసుకొని వెనక్కి ముందుకు జులపాలతో ఊపుకుంటూ ఊగిపోతూ మాట్లాడుతుంటారు. అలాగే ఈ సోకాల్ పాస్టర్స్ అనే వాళ్ళు కొంతమంది అద్దాకి రంజిత్ ఓపిరు, ఈ పీడి సుందరాలు లాంటి వాళ్ళు పాపం వాళ్ళు తెలిసిందే బేసిక్లో కూడా సరిగ్గా తెలియదు. పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోయి ఇదే సత్యం అంటారు. అది ఎలాగో ఒకసారి ఈ పాఠంలోకి వెళ్ళిన తర్వాత మీకు కూడా అర్థమవుద్ది. విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారు అనేది చాలా క్లియర్. మృతుల లోకానికి వెళ్తున్నారు. అక్కడ 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి వేదనకరమైంది, రెండోది నెమ్మదికరమైంది. వేదనకరమైన దాన్ని పాతాళం అన్నాడు, నెమ్మదికరమైన స్థలాన్ని పరదేశు అన్నాడు బైబిల్. ఇది నేను ఎక్కడికి వెళ్తాను అనే ఒక క్లారిటీతో చచ్చిపోయేవాడికి అవసరం. లేదంటే చచ్చిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడో ఇక ఎక్కడికి వెళ్ళినా మారేది లేదు. ధనవంతుడు మారిందా? మరణం తర్వాత మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయా? లేవు కదా. ధనవంతుడికి అవకాశం కోల్పోయాడా? ఎవరైనా కోల్పోతారు. అలాగే సో బ్రతికుండగానే నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఒక క్లారిటీతో బ్రతకాలి. అలా క్లారిటీ లేనివాడు భూమి మీద వ్యర్థంగా బతుకుతున్నాడు. వాడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా జీవితం అంటే ఏంటో కనీస అవగాహన లేకుండా బ్రతికి చచ్చిపోతున్నాడు. తర్వాత దేవుని సంకల్పంలో క్రీస్తు యొక్క బలి. నరులు పాపం చేస్తారని ఎరిగిన భవిష్యత్ జ్ఞాని అని దేవుడు భవిష్యత్ జ్ఞాని అని చూసాం మనం. ఆ రోజు భవిష్యత్తు ఎరిగిన దేవుడు తగులుబడి లెక్క చూశాడని ఆలోచన చేస్తాం. తగులుబడి ఏంటంటే క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం అని, ఆ రక్తం ద్వారా విశ్వమాన వాళ్ళందరి పాపాలు శుద్ధి చేయాలని, అంటే ఆయా కాలాల్లో ఆయన ఇచ్చిన నిబంధనకి, చట్టానికి, ఆజ్ఞలకి లోబడి జీవించే వారికి, మనస్సాక్షిని బట్టి జీవించిన వారికి యేసు యొక్క రక్తం శుద్ధి చేసే శక్తి కలిగిందిగా దేవుడు నిర్ణయించాడు. సిలువకు ముందున్నవారు కానీ, సిలువ తర్వాత ఉన్న వారికి కానీ అదే మూలము. దాని ద్వారానే రక్షించాలని దేవుని ప్రణాళిక అని చూసాం. అట్ ద సేమ్ టైం 3 లోకాల్లో ఉన్నటువంటి సమస్యకి పరిష్కారము క్రీస్తు యొక్క బలి అనే విషయాన్ని ఆ రోజు మనం చూసాం. పరలోకంలో ఉన్న సమస్యకి పరిష్కారం క్రీస్తు బలే, భూలోకంలో ఉన్న సమస్యకి పరిష్కారం క్రీస్తు బలే, మృతుల లోకంలో ఉన్న సమస్యకి పరిష్కారం కూడా క్రీస్తు యొక్క బలి. 3 లోకాల్లో ఉన్న సమస్యని పరిష్కరించింది క్రీస్తు యొక్క బలి అని, అది ఎలాగో ఆ రోజు మనం కొంత భాగాన్ని ఆలోచన చేసాం. ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటి? దేవుని సంకల్పంలో దత్తపుత్రులు
దత్తపుత్రులు అని అంటే అడాప్టెడ్ చిల్డ్రన్స్, అంటే పిల్లలు లేని వారికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, నాట్ ఓన్లీ ఇండియా, అన్ని దేశాల్లో కూడా అడాప్టెడ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. మన భారత రాజ్యాంగంలో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా బిడ్డలు లేని వారు ఒకరినే కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ వారు ఓపికను బట్టి కొంతమందిని అడాప్ట్ చేసుకునే ఒక సౌలభ్యాన్ని కలిగించింది. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విషయాన్ని దాంట్లో పొందుపరిచాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్స్ అనేది, లేకపోతే అడాప్టెడ్ లా అనేది నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఉంది. హౌ ఇట్స్ పాసిబుల్ అని నాకు చిన్నతనంలో తెలియలేదు, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమైంది. వాట్ ఏ గ్రేట్ గాడ్ అనిపించింది. ప్రపంచ కాన్స్టిట్యూషన్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా, అంటే ప్రపంచ రాజ్యాంగ నిర్మాతలందరూ కూడా, రాజ్యాంగాన్ని రచించిన రచయితలందరూ కూడా బైబిల్ చదివారు, ఇంక్లూడింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా జ్యుడిషియల్ సిస్టమ్ అనేది బైబిల్కి 90% దగ్గరగా ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయశాస్త్రం అనేది బైబిల్ని బేస్ చేసుకుని ఉంటుంది, బైబిల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ అడాప్షన్ అనే కార్యక్రమం కూడా పరమతండ్రి సృష్టించిందే, అదే మానవ చట్టాల్లో కూడా చొచ్చుకొచ్చింది. దానికి రీజన్ ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాతతో సహా ప్రపంచ రాజ్యాంగాలు ఆయా దేశాల్లో ఉన్న నిర్మాతలందరూ కూడా బైబిల్ని బేస్ చేసుకుని ఆలోచించినే ఎక్కువగా మనకి కనపడతాయి. ఎందుకంటే రాజ్యాంగాలు పుట్టక ముందు బైబిల్ ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్గా వరల్డ్ వైడ్గా ఉన్న దేశాల్లో కాన్స్టిట్యూషన్ పక్కన పెడదాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది? అప్ టు 1947. మాస్టారు, భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఈయన అడుగుతున్నా నేను, తెలీదా? భారతదేశానికి స్వతంత్రం వచ్చి నాకు తెలుసు, ఆయన తెలియదేమోనని. సరే తెలుసా లేదనేది కాదు, నేను ఒక పని మీద అడిగాను, నాకు ఒకటి అర్థమైంది, నేను ఒక పని మీద అడిగాను. ఓకేనా? సరే జాగ్రత్తగా అండి. ఆయన ఇప్పుడు గంట దాకా నిద్ర రాదు నాకు తెలిసి, నా ఇష్టం ప్రకారం. అంటే వాళ్ళని కాస్త నా వైపు తీసుకురాటే ప్రయత్నం చేస్తుంటే అప్పుడప్పుడు నేను, మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే కాస్త కొనుక్కు అలాగా పైరప్పని కిందరప్ప బతిలాడుకుంటుందంట, కాస్త వాళ్ళని అని బతిలాడగా సరే అందనుకో పర్మనెంట్గా వాలిపోద్ది, ఇక కాసేపు కాదు, ఇక అర్థమైందా? అదొక డేంజర్ అనమాట, ప్రమాదం. నిద్రపోయేడికి అన్నం పెట్టగలవా? చెప్పండి, నిద్రపోయేడికి అన్నం పెట్టగలవా? ఎవరైనా పెట్టగలరా? నిద్రపోయే బిడ్డకి పిల్లలకి అన్నం పెడతారు కదా, నిద్రపోయేటప్పుడు పెడతారు మీరు. నెట్టు కట్టు, నీళ్లు కొట్టు, అది కొట్టు, చెంపల బాధ, ఏదో బాధ లేపి ఆడు సృహలోకి వచ్చాక పెట్టాల. ఇప్పుడు నేను పెట్టేది కూడా పాలే కదా, అన్నమే కదా, ఆహారమే కదా. వాక్యమైన పాలు, వాక్యమైన అన్నం, వాక్యమైన ఆహారం కదా. ఆ బిడ్డ నిద్రపోదండి, ఎట్ట పెట్టగలను నేను? అంటే ఆ బిడ్డ కొట్టచ్చు కానీ ఈ బిడ్డ కొట్టకూడదు. సరే, నా పాయింట్ అర్థమైంది మీకు? నిద్రపోయేవాడికి ఏమీ పెట్టలేము. సంఘాల్లో ఆదివారం వచ్చి నిద్రపోయే వాళ్ళకి కూడా మీరు ఏం చెప్పలేరు, వాళ్ళ జీవితంలో మారరు, మీరు మార్చలేరు. ఎందుకంటే అసలు లోపలికి అన్నం వెళ్తే కదా, ఆహారం వెళ్తే కదా బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేది. బిడ్డ ఎదగాలంటే వాక్యమైన పాలు వెళ్ళాలి, వాక్యమైన అన్నం వెళ్ళాలి, వాక్యమైన ఆహారం లోపలికి వెళ్ళాలి. వెళ్తలేదు, అసలు స్వీకరించట్లేదు, సేవించట్లేదు, వెళ్ళటం, కాబట్టి ఎదుగుదల సాధ్యం కాదు. రైట్, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగాలన్నీ ఈ విషయాన్ని వాళ్ళ రాజ్యాంగాల్లో ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే, ఈవెన్ భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆ విషయాన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, జ్యుడిషియల్ సిస్టంలో ఈ అడాప్షన్ అనే ఒక లీగల్ పాయింట్ని రాయటానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైంది మహాదేవుని యొక్క గొప్పతనము. సృష్టికర్త అయిన దేవుడు ఈ రాజ్యాంగం పుట్టక మునిపే, ఇది పుట్టింది 1947 తర్వాత, మన దేశానికి స్వతంత్రం వచ్చింది 1947లో వచ్చింది. ఈ 47లో రాజ్యాంగం వచ్చాక అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు.
కానీ మొదటి శతాబ్దంలోనే 66 పుస్తకాలతో కూడిన ఈ బైబిల్ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో ప్రారంభమై మోషే గారి ద్వారా ప్రారంభించబడి రాయటం క్రీస్తు శకము 95-96లో కల్లా అపోస్తుడైనటువంటి యోహాను ద్వారా రాసి ముగించేశాడు దేవుడు. అంటే భారత రాజ్యాంగానికి ముందే ఒక 18-19 శతాబ్దాలకు ముందే బైబిల్ రాయబడింది. నన్ను అడిగితే ఆల్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ కాపీడ్ బై ద బైబిల్. ప్రపంచ రాజ్యాంగాలన్నీ బైబిల్ ద్వారా కాపీ చేయబడ్డాయి. కాకపోతే మహానుభావుడని మనం రాసినటువంటి వ్యక్తిని అంటున్నాం. ఆ మహానుభావుడికి ఆలోచన పుట్టించిన దేవుడిని మర్చిపోతున్నాం. రాసిన ఆయనే మర్చిపోయాడు, ఆయనకి తెలియదు అసలు. సరే, అంతంత పెద్ద మాటలు అంటే మనల్ని కొడతారు, ఎందుకంటే ఆయనకి వేరే భక్తులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు అసలు మనం అనవసరంగా. సరే, మన పాయింట్కి వచ్చేద్దాం. ఈ లీగల్ పాయింట్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది బైబిల్లో కూడా మనకి కనపడింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ పదాలు మనం చదువుతాం. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని అన్నాడు. మనము అనే మాట వాడాడు అక్కడ పౌలు. అంటే మనము అనే దాంట్లో రాస్తున్నటువంటి పౌలు గారు ఉన్నారు, ఆ రాతను పొందినటువంటి గ్రహీతలు ఉన్నారు. రచయిత ఉన్నాడు, గ్రహీతలు ఉన్నారు. మనము అన్నప్పుడు ఏం కనపడాలి? పత్రిక రాస్తూ రైటర్ ఏమంటున్నాడు అంటే మనము అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం గుర్తు రావాలి కిరణ్? అంటే ఇక్కడ లేడు. ఎవరికి రాస్తున్నారో వాళ్ళు ఉన్నారు, రాసే వ్యక్తి కూడా ఉన్నాడు. అది నా పాయింట్. మనము అన్నాడంటే రాసే వ్యక్తి. నీకు అని రాశాను అనుకో, నీకు మాత్రమే. కిరణ్, మన ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్దాం, మనము హైదరాబాద్ వెళ్దాం అన్నా అనుకో, అప్పుడు ఒక్కడు కాదు నేను కూడా వస్తానని అర్థం. ఇప్పుడు మనము అని పత్రికలు ఎక్కడైనా రచయిత వాడాడు అనుకో, అది పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, అపోస్తులు ఎవరైనా, ఈ 8 మంది కొత్త నిబంధన రైటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మనము అనే విషయాన్ని రాశారంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పత్రికల్లో ఈ పదప్రయోగాలు అక్కడున్న క్రైస్తవులకి ఆ రాసే వ్యక్తికి సంబంధించిన మ్యాటర్. ఇప్పుడు పౌలు గలతీ 4:4లో మనము దత్తపుత్రులము కావాలని అనే పదం వాడాడు. అంటే పౌలు కూడా ఉన్నాడు అందులో. యూదులని అన్యులనే భేదం లేదు. అదే 3వ అధ్యాయం 26-27 వచనాల్లో, అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాల్లో క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థులని, దాసుడని, స్వతంత్రుడని భేదం లేదు. క్రీస్తులో మీరందరూ కూడా ఏకమై ఉన్నారు, దేవునికి కుమారులై ఉన్నారు అన్నాడు. ఇలాగా ఇప్పుడు ఆ పాయింట్ అది కాదు, మేము మాట్లాడే దానికి ఆ పాయింట్కి వచ్చినప్పుడు మాట్లాడదాం. దేవుడు దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాడు అనేది పాయింట్. మీరు ఆ పాయింట్కి బోర్డుకి వెళ్ళండి ఒకసారి. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? పొలంకి వెళ్ళారా? పొలంకి వెళ్ళమాకండి, ఇక్కడే ఉండండి. బోర్డుకి వెళ్ళండి. మనము దత్తపుత్రులు అంటే దేవుని సంకల్పంలో దత్తపుత్రులు అనే పాయింట్ మాట్లాడుతున్నాను నేను. ఇప్పటి వరకు మాట్లాడింది లాస్ట్ మంత్లో మాట్లాడినటువంటి 3 విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు పరిచయం చేశాను. ఓకే, ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే దేవుని సంకల్పంలో దత్తపుత్రులు. ఈ పదము ఎక్కడుందనే చర్చ చేస్తే చాలా సందర్భాల్లో మనకి దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించాడని మాట్లాడింది. ఇలా కొన్ని ఉన్నాయి. అయితే స్ట్రైట్గా ఉన్న కూడా ఏంటంటే గలతీ 4:4లో మనము దత్తపుత్రులము కావాలని అని అన్నాడు పౌలు. అంటే అక్కడున్న క్రైస్తవులు, పౌలు గారు కూడా దత్తపుత్రులు కావాలని దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను అని అన్నాడు. సో దత్తపుత్రులు అనే ఈ ఆలోచన ఎవరు చేసుకుంటారని చూసాం మనం జనరల్గా మనకున్న పరిజ్ఞానంలో. అవును, ఇప్పుడు మనం అంటే ఇప్పుడు పౌలు గారు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవరి పిల్లలు వీళ్ళు? దేవుని పిల్లలు కాదా? ఆయన దత్తత తీసుకోవడం ఏంటి అని ఒక కామన్ క్వశ్చన్ వచ్చింది మనకి. ఒకడి నుండి ప్రజాతి మనుషులను ఆయనే పుట్టించాడు, మనమందరం ఆయన సంతానం అని కూడా అన్నాడు. మన పాఠంలో చూస్తాం, ఎలా కంగారు పడకండి.
మరి అందరూ ఆయన సంతానం అయితే వీళ్ళని మళ్ళీ దత్తత తీసుకోవడం ఏంటి, ఏం జరిగింది అసలు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించేయాలి. దీంట్లో మొదటగా మనం ఏం చేస్తున్నామంటే, బ్లూ పెన్ లేదా, ఓకే ఓకే రైట్. ఈ పాయింట్ చూడండి ఒకసారి. క్రీస్తు మొదటి కుమారుడు అనే విషయాన్ని జాగ్రత్త చూడండి. ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు వరకు మీరు ఉన్నదానికి కొంచెం భిన్నంగా అనిపించవచ్చు. అనిపిస్తే ఖచ్చితంగా నన్ను తర్వాత అడగండి, ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి మాత్రం ప్రశాంతంగా వినండి. క్రీస్తు మొదటి కుమారుడు. ఇక్కడ దీంట్లో మొదటగా ఆ విషయాన్ని ధృవీకరించడానికి రైట్ రైట్ ఇది దీంతోనే రాస్తున్నాలే, బ్లాకే రాస్తున్నాను, ఓకేనా. ఆది సంభూతుడు అనగా మొదట పుట్టినవాడు. ఫస్ట్ బార్న్. ఆది సంభూతుడు అనే మాట మీరు ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే మొదట పుట్టినవాడు. ఏంటమ్మా నువ్వు పద్దాలు ఇంటి దగ్గర కూడా రికార్డ్ అవుతుంది. ఓకేనా రైట్. దానికి అది అర్థం పెట్టి మళ్ళీ ఏదైనా శబ్దం రాకుండా రైట్ పెట్టావా, ఓకే నువ్వు వెళ్ళిపో. వస్తుందా రైట్. ఇది కూడా కనపడుతుందా? తర్వాత చూసిన వాళ్ళకు కూడా రాసుకోవడానికి సౌలభ్యంగా ఉండాలి. అదంతా నీ బాధ్యత. ఓకే మీరు అవతలకి వెళ్ళండి, మీరు అవతలకి వెళ్ళండి, నువ్వు ఈ కుర్చీలో కూర్చోండి. రైట్. ఆది సంభూతుడు అనే మాట మనం బైబిల్లో చదువుతాం. ఒకసారి కొలసీ పత్రిక 1:15 తర్వాత 18. ఎందుకంటే మంచి కొట్టు లేదాడా, ఇది కూడా వీడియోలో పడుద్ది. రైట్ ఓకేనా. కొలసీ 1:15 తర్వాత 18. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఈ వచనాలు ఒకసారి. ఈ పాఠంలోకి వెళ్ళే ముందు 2 క్వశ్చన్లు మీకు. యేసు ప్రభు అబద్ధం చెప్తాడా? రెండోది, బైబిల్ దానికి వ్యతిరేకంగా అది మాట్లాడుద్దా? బైబిల్లో పరస్పర విరుద్ధాలు ఉన్నాయని మత నాయకులు కొందరు, ఇతర మతస్థులు చెప్తున్నారు. తెలియక పాపం సోకాల్డ్ పాస్టర్స్ కూడా చెప్తున్నారు. బైబిల్ 2 అంచులు కట్టుకోండి అంటాడు. అంటే ఏంటి దాని అర్థం? నీకు అలా చెప్పుద్ది నాకు ఎలా చెప్పుద్ది అని అర్థమైందంట వాళ్ళకే. అదేమంటే నీ బైబిల్ ఇప్పుడు చదవలేదా? హెబ్రీ పత్రిక 4:12 వచనం అంటాడు. అంటే ఆయనే చదివినట్టు మనం ఇప్పుడు చదివినట్టు. అక్కడేముంటుందంటే 2 అంచెలు ఎటువంటి ఖడ్గం కంటే కూడా దేవుని వాక్యం వాడి కలిగి దాని పవరు ఎంత ఉంటుందంటే ఎలాంటి వ్యక్తి దాని క్రియలను మూడుగును విభజించినంత మట్టు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించే పవర్ఫుల్ వెపన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది అక్కడ ట్రూ మీనింగ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ పవర్ఫుల్ వెపన్ అనేది హెబ్రీ 4:12 చెప్పేది. ఇట్స్ వెరీ పవర్ఫుల్ వెపన్. ఎంత పవర్ఫుల్ అంటే 2 అంచులు ఎటువంటి ఖడ్గం కంటే కూడా పవర్ఫుల్ అని చెప్పడుతుంటే అక్కడ నీకేమో పండగ చేయొచ్చు అని చెప్పింది, నాకు చేయొద్దని చెప్పింది. నీకేమో దేవుడు చూడలేదని చెప్పింది, నాకేమో చూస్తావని చెప్తుంది అని బైబిల్లో ఉన్న వచనాలే ఎక్కడో రాంగ్ ఇంటర్ప్రిట్ చేసి తప్పుగా అర్థం చేసుకొని అదే నిజం అనుకొని వాళ్ళు నమ్మిందే కాకుండా అనేకులు నమ్మించేటటువంటి ఒక పరిస్థితి
లోకం అంతటా జరుగుతుంది. మన తెలుగు ప్రజల మధ్య కూడా అది విరివిగా జరుగుతుంది. సరే, మనం పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ కొలసి 1:15 ఈ సందేశం మాట్లాడేటప్పుడు నేను ఈ ప్రశ్న ఎందుకు వేసానంటే అది మూత తీసి పెట్టాం మేడం. ఎందుకు వేశారంటే గతంలో మనం విన్నది ఇంకోలా ఉందనుకో, ఇదేంటి ఎలా ఉంది అంటే బైబిల్కి వ్యతిరేకం బైబిలా అనుకోకండి. బైబిల్ వ్యతిరేకం కాదు. ఒకవేళ నేను ఇచ్చిన వివరణ అయినా తప్పు అయి ఉండాలి, గతంలో మనం విన్న వివరణ అయినా తప్పు అయి ఉండాలి. రెండు కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా నేను అంటలా, నేను చెప్పింది కరెక్టా నేను నమ్ముతాను చెప్తున్నాను. అదే నమ్మాలని మీ మీద రుద్దట్లా. మీరు వినండి, విన్న తర్వాత గతంలో విన్నదాన్ని రెండింటికి ఒకసారి దగ్గర పెట్టి చూడండి, ఏది బైబిల్కి దగ్గరగా ఉందో ఆలోచించేయండి. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను చెప్పిందే నమ్మండి, ఇదే కరెక్ట్ అని నేను అంటలా. అయితే నేను నా మట్టుకైతే ఇది కరెక్ట్ అని నమ్ముతున్నాను, అది చెప్తాను. మీరైనా అంతే, ఎవరైనా అంతే కదా. మీరు నమ్మిందే కదా చెప్పేది, మీరు నమ్మందని చెప్తారా? ఏ వ్యక్తి అని ప్రసంగం చేసేటప్పుడు అతను నమ్మని విషయం చెప్తాడా? చెప్పడు కదా. అది నిజమా అబద్ధం తర్వాత, నమ్మింది నిజమా అబద్ధం తర్వాత, నమ్మింది రైటో రాంగో తర్వాత, కానీ నమ్మిందాన్ని చెప్తాడు. ఎవరు చెప్పినా 99%. ఒకవేళ అతనికి కన్ఫ్యూజన్లో ఉన్న విషయాలు చెప్పాడంటే అతను ఒక మానసిక రోగి. అతనికి అర్థం కాని విషయాలు ప్రజల మధ్య చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే అతను ఒక మానసిక రోగి అని చెప్పాలి. నిజమైన అబద్ధమైన అర్థమైన విషయాలు, నమ్మిన విషయాలు ప్రజలకు చెప్పడం అనేది సహజంగా జరిగేటటువంటి కార్యక్రమం. పెద్ద ఆయన వచ్చాడు, ఎవరైనా కూర్చి చూడండి ఒకసారి. నువ్వు ఇట్రా తల్లి, ఆడు కూర్చోలేతే కూర్చో పర్లేదు. ఓకేనా? ఈ పాయింట్ చూద్దాం. కొలసి 1:15 ఏమన్నాడు చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 18 వచనం. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యిండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ మృతులలో నుండి లేచుటలో అనేది అండర్లైన్ చేయండి. ఆది సంభూతుడు అంటే ఎప్పుడు? మీ పేరు సారు? జాన్ కుమార్ గారు. యేసు ఆది సంభూతుడు అంటే ఎప్పుడు అని అడుగుతున్నాను నేను. ఒకసారి కొలసి 1:18 చదివి చెప్పండి. ఆయన చదువుతాడు, ఎవరు చదవకండి. కొలసి పత్రిక 1:18 వచ్చిన జాన్ కుమార్ గారు చదువుతారు. చదివి ఆయనే చెప్తాడు, ఆయనకి అర్థమైంది. ఓకేనా? రైట్. చూడండి ఒకసారి, మీరు చూడండి అలాగ చదువుతున్నాడో లేదో. ఒకవేళ ఆయన ఒకసారి చూడండి. కొలసి పత్రిక 1:18 వచ్చిన 1:18 తీసారా? చదవండి. ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యత కలిగి నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అని అన్నాడు. ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అన్నాడు. మృతులలో నుండి లేచుటలో అనే మాటను అండర్లైన్ చేయమన్నా నేను. ఆది సంభూతుడు ఎప్పుడు? మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అన్నాడు. ప్రకటన గ్రంథం 1:5 కూడా చూడండి. ప్రకటన గ్రంథం 1:5 నమ్మకమైన సాక్షియు చదవమ్మా. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడులో భూపతులకు అధిపతియు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. అంటే ఈ పదం యొక్క అర్థం ఏంటంటే ఫస్ట్ బోర్న్ అంటే మొదట పుట్టినవాడు అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది. ఆది సంభూతుడని తెలుగులో అన్నాడు, ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే మొదట పుట్టినవాడు అని అర్థం. మొదట పుట్టినవాడు అని అర్థం. దేవుడు యేసు ప్రభుని కన్నాడా? దేవుడు యేసు ప్రభుకు పుట్టాడా? పుడితే ఒకవేళ ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు కన్నాడు? ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టాడు అన్నాడు. ఎవరికి పుట్టాడు ఆయన? మృతులలో నుండి లేచుట్లో పుట్టిన సంగతి మాట్లాడుతున్నా నేను. మరీ గర్భం నుంచి పుట్టిన సంగతి మాట్లాడలే. ఎవరికి పుట్టారు అనగానే మరీకి అని అనగాకండి.
నేను అడిగే దాని గురించి కాదు. నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా? పుట్టాడా? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే మొదట పుట్టినవాడు అన్నాడు. పోనీ ఆ పదం చూస్తారా? పోనీ కీర్తన గ్రంథం 2వ కీర్తన 6, 7 వచనాలు. నేను నా పరిశుద్ధ పర్వతమైన జీవుల మీద నా రాజు ఆశీనుగా చేసి ఉన్నాను. అక్కడైనా నేను వివరించను. ఏదో నా పిల్లలు సేవించింది. నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను అన్నాడు. కనబడిన కుమారుడు అంతేనా? కీర్తన 2, 6, 7. క్రీస్తు కనబడిన కుమారుడు అన్నాను. ఏమంటారు మీరు? అక్కడ ఉన్నదే చెప్పండి, రైటా రాంగా? నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఏంటి ఈ వచ్చిన ఇంకో మాట మీరు రాసుకోవటం అయిపోతే ఇంకో మాట. కిరణ్ విన్నావా? నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. నేడు అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఉంది, ప్రారంభం ఉందని అర్థం. అవునా? నేడు అంటే ఆయన కుమారుడు అనే దానికి ప్రారంభం ఉంది. ఇక్కడ మీరు ఇలా రాసుకోండి, మీకు తర్వాత చదివితే ఈజీగా అర్థం అవటానికి. ఇలా ఒక స్టార్లా పెట్టుకొని నేడు కన్నాను అంటే కుమారుడుగా క్రీస్తుకి ప్రారంభం ఉంది. అవునా? నేడు అన్నాడంటే ప్రారంభం ఉన్నట్టే కదా. ఈ వచనంలో ఉన్నదే మాట్లాడుతున్నా నేను. కీర్తన 2వ కీర్తనలోనే నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు కదా. నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. నేడు అనే ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు నేడు అనగా నేడు కన్నాను అంటే కుమారుడు గానికి ప్రారంభం ఉంది అని అర్థం. ఎప్పుడు కన్నాడు? ఆది సంభూతుడు అంటే అర్థం ఏం చూసాం పైన? మొదట పుట్టినవాడు. దేన్ని బట్టి ఆది సంభూతుడు? మృతులలో నుండి లేచటలో ఆది సంభూతుడు. అంటే ఎప్పుడు కన్నాడు? సృష్టికి ముందా? మృతుల్లో నుండి లేచట ద్వారానా? పాయింట్ అర్థమైంది మీకు? నేను ఎందుకు ఇది నొక్కి ఇలా చెప్తున్నాను? ముందే మీకు ఒక ఇంటిచ్చాను. గతంలో విన్నదానికి ఇప్పుడు వినేదానికి కొంచెం పరస్పర విరుద్ధంగా అనిపించింది. కానీ నాదైనా తప్పై ఉండాలి, గతంలో మనకు చెప్పిన వారిదైనా తప్పై ఉండాలి. కానీ రెండూ రైట్ అయితే కాదు. గతంలో ఏం విన్నానంటే నేను, దేవుడు యేసుక్రీస్తుని కన్నాడు, ఆయన చూసి ఆయన లాంటి కుమారులు కావాలని కోరుకున్నాడు. కాబట్టి అనేకమైన కుమారులు, క్రీస్తు లాంటి కుమారులు కావాలని మనుషుని చేశాడు అని ఒక స్టోరీ నేను విన్నా. దాదాపుగా మీరు కూడా విన్నారని నా విశ్వాసం. దేవుని సంకల్పం అనే పాఠం చెప్పినప్పుడు పెద్దలు ఏం చెప్పారంటే, సీనియర్స్ అదే అన్నారా? రమణ గారు ఎక్కడున్నా? సరే ఇక్కడ రా. సరే, గతంలో నేను ఏం విన్నానంటే, దేవుడు ఒక కుమారుడు కన్నాడు, లేదంటే దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు అంటే కన్నాడు అనేది పీడిస్తుందిరో బాధ. ఆయన కొంచెం ఇంకొక అప్డేట్ అయ్యి అబద్ధ బాధ కొంచెం ఒక మెట్టు ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే మనలో ఒకటి చెప్పారు వాళ్ళకి. ఎవరు? శ్రీసంఘ సువార్తికులు ఒకటి నేర్పారు. విజయనగరంలోనే జాన్సన్ తండ్రి జాన్ విక్టర్ అని ఒక ఆయన ఉండేవాడు. అలాగే వైజాగ్లో ఇప్పుడు కూడా సుక్క దేవుడి మాణిక్యాలలోనూ పెద్ద ఆయన ఉన్నాడు. వీళ్ళు సమకాలికి వీళ్ళు ముగ్గురు. ఇప్పుడు జాన్ విక్టర్ ఉన్నాడో లేడో కానీ డేవిడ్ మాణిక్యాలరావు ఉన్నాడు, పిడి సుందరం ఉన్నాడు. విక్టర్ గారు లేడు, ఆయన చనిపోయాడు. వీళ్ళిద్దరు ఇంకా ఉన్నారు. మీరిద్దరూ మాట్లాడకూడదు, చిన్నపిల్లలు చేస్తానని చెప్పిందాక నేను.
పిల్ల చేస్తాలు చేయకండి. ఓకేనా? రైట్, జాగ్రత్తగా రండి. అక్కయ్యపాలెంలో క్రీస్తు సంఘం ఉండేది. ఆ క్రీస్తు సంఘంలో వీళ్ళు ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు. జాన్ వెక్టరు, డేవిడ్ మాణిక్యాలరావు గారు, పిడి సుందరరావు గారు. 83 వరకు వారి అనుబంధం బాగానే ఉంది. 83 తర్వాత చిన్న కార్యక్రమాన్ని బట్టి పిడి సుందరరావుని బయటికి తోలేశారు. తోలేసిన తర్వాత మనోడు చెప్పడం మొదలెట్టాడు. ఇంతకుముందు చెప్పిన డేవిడ్ మాణిక్యాలరావు, ఆయన సమకాలికులు మరి కొంతమంది ఏమి విన్నారు, ఏమి నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారో, మొత్తానికి దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చూసి అనేక మంది కుమారులు కావాలని కోరుకున్నాడు. అందుకే మనుషులను నిర్మించాడని ఎఫెసీ 1:4-6, రోమపత్రిక 8:28 నుంచి 30 వచనాలు తీసి ఈ సిద్ధాంతానికి అటాచ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వింటున్నారా? సరే, మీరు జాగ్రత్తగా రండి. మనకు కొంచెం డిస్టర్బెన్స్. నేను అవును కానీ మీరు అవుతున్నారని నాకు కొంచెం డౌట్. ఓకే, జాగ్రత్తగా రండి. ఇప్పుడు సృష్టికి ముందు దేవుని కుమారుడు యేసుప్రభు అయితే, మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అనేది ఒక క్లియర్గా ఉంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. అది నిజమే, ఇది కూడా నిజమేనా అని ఒకసారి ఆలోచించాలి. ఈ పాయింట్లో మీకేమైనా డౌట్ ఉందా? క్లియర్గా ఉందా లేదా? ఆది సంభూతుడు అంటే ఫస్ట్ బార్న్ అన్నాడు ఇంగ్లీష్లో. మీరు గ్రీకులోకి వెళ్ళి సర్చ్ చేసిన గ్రీక్ స్కాలర్ అయిన థియరీ కూడా చెప్పింది ఏంటంటే మొదట పుట్టినవాడు అనే నిర్వచనం ఉంటుంది. ఆది సంభూతుడు అనే మాటకు అర్థం ఫస్ట్ బార్న్ అన్నాడు, మొదట పుట్టినవాడు అన్నాడు. దేన్ని బట్టి ఫస్ట్ బార్న్ ఆయన అంటే మృతులలో నుండి లేచెట్లు అని అక్కడే చెప్పాడు. కొలస్సీలకు చెప్పాడు పౌలు గారు. యోహాను ప్రాణన గ్రంథం 1:5 కూడా యోహాను చెప్పాడు. ఇద్దరు అపోస్తలులు కూడా ఒక విషయాన్ని స్థాపించారు. ఏంటది? మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అనేది. అంటే మృతుల నుండి లేచిన తర్వాత జరిగినటువంటి ఒక కార్యక్రమం అని చెప్పాను. దీన్ని కొంచెం మీకు ఎవిడెన్స్గా అనుకోండి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈయన ఎప్పుడు కుమారుడు అయ్యాడు అనే దానికి, మృతులలో నుండి లేచిన తర్వాత అనే దానికి కొంచెం వివరంగా మనం ఆలోచన చేద్దాం. దాన్ని దేవుని కుమారులు అంటే దేవుని మందిరములో సజీవమైన రాళ్ళు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 5-6 వచనాలు చదివితే చాలు. నేను మీకు చిన్న విషయం చెప్తాను. 2 days బ్యాక్ అంటే లాస్ట్ వీక్లో నేను 2 రోజులు క్లాసులకి వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను, పబ్లిక్ మీటింగ్కి. రోజుకి 1:30 నుంచి 2 గంటలు నాకు టైము. మొత్తం 3:30-4 గంటల్లో 6 లెసన్ చెప్పాను. 6 చెప్పేసాను. యూట్యూబ్లో ఉంది, కావాలని చూడండి. ఎక్కడ మీకు దొరికేది అసలు అందులో ఉండదు. ఇది క్లాసులో చెప్పే విధానం, అదేమో పబ్లిక్ మీటింగ్లో చెప్పే విధానం. అక్కడ ఎంత అవసరమో అంతే చెప్పాను. దానికి కూడా మత్స్యాగులు వచ్చి, బాబు అసలు దీన్ని మేము రీచ్ అవ్వడం కష్టం ఆయన అనేసారు పాస్టర్లు చాలామంది. ఆ రోజు సోకాల్ పాస్టర్లు వచ్చారు కొంతమంది. ఇది ఎక్కడ అర్థం అవుతుంది అసలు? మీరు అంత పబ్లిక్ మీటింగ్లో అసలు ఇది చెప్తారా అన్నారు. నేను ఈరోజు చెప్పింది విన్నారనుకో, అక్కడ చెప్పింది 1 పాయింటే ఈరోజు చెప్పేది. ఈరోజు అయినా మనం పూర్తిగా వింటామనంటే మనకు ఆ వల్ల కాదు. అది దాని మీద పూర్తిగా టైం కేటాయించాలంటే రోజుల తరబడి దీనికి అయిపోద్ది. నాకు ఇప్పుడు ఒక పాయింట్ వివరించడానికే ఇంత టైం పట్టింది. ఒక యేసు దేవుని కుమారుడు, యేసు మొదటి కుమారుడు అని చెప్పడానికే ఇంత టైం పట్టినప్పుడు పబ్లిక్ మీటింగ్లో ఇంత వివరంగా చెప్పడం కుదురుద్దా? అసలు వాళ్ళకి అర్థమవుతా వచ్చే ప్రజలకి? కాబట్టి ఇక్కడ మనకు అవకాశం ఉంది, ఆ సౌలభ్యం ఉంది ఇక్కడ. అంతేనా రమణ గారు? మీరు జాగ్రత్తగా వినాలి. నేను భయంకరమైన శాడిస్ట్ని అనుకోను,
నిద్రపోయి అస్సలు సహించడం లేపేస్తా. లేపండి. ఎవరినే లేపేస్తా, ఎంత మనగానే సరే లేపిన తర్వాత వాక్యం చెప్తాను. రైట్, నాకు కనపడకపోతే చేసేది ఏం జరగదు. రైట్. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 దేవుని మందిరము అనేది పలు రకాలుగా అలంకార ప్రయోగంగా ఉపయోగించబడింది. దేవుని ఇల్లు అని, దేవుని గృహం అని, దేవుని ఆలయం అని, దేవుని రాజ్యం అని, దేవుని మంద అని, క్రీస్తు శరీరం అని, క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అని, ఇలాగా పలు రకాలు వర్ణించాడు. ఇక్కడ కూడా ఒక విషయం అన్నాడు, సజీవమైన రాళ్ళు అన్నాడు. చదువు ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5-6 క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము అంటే ఏంటి? యెషయా 2:3 అన్నాడు, రండి మన యెహోవా మందిరానికి వెళదాం, ఆయన తన మార్గాల విషయమే మనకు బోధిస్తాడు అన్నాడు. ఏంటి ఆ మందిరం అని మనం ఆలోచన చేస్తే తిమోతి మొదటి పత్రిక 3:14-15 అంటాడు, దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములు అన్నాడు. మందిరాన్ని సంఘాన్ని రెండింటిని కలిపి ఒకటే అని చెప్తున్నాడు. అంటే సంఘము మందిరంతో పోల్చాడు. ఆ మందిరంలో సభ్యులు, ఆ సంఘంలో సభ్యులు ఓ సజీవమైన రాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క సజీవమైన రాయి. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా? ప్రతి సభ్యురాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి. దేనికి? మందిరానికి. దాన్నే ఇల్లు అన్నాడు, దాన్నే గృహం అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 3:9 దేవుని గృహం అన్నాడు. ఫిబ్రవరి 3:6 దేవుని ఇల్లు అన్నాడు. ఎఫెసీ 2:20 దేవుని ఇంటి వారిగా కట్టబడుతున్నారు అన్నాడు. దేవుని నివాసస్థలం అన్నాడు అక్కడ ఎఫెసీ 2:21 దేవుని ఆలయం అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 3:16. ఇలా చాలా పదాలు వాడాడు. ఈ దేవుని ఆలయం, దేవుని మందిరం, దేవుని ఇల్లు, దేవుని గృహం అనేది ఒక సజీవమైన రాళ్లతో నిర్మితమవుతున్నటువంటి కట్టడం. అర్థమైందా? నిర్జీవమైన రాళ్లతో కట్టినది మనం కూడిన ఈ ఇల్లు, లేక చర్చి బిల్డింగ్లు. చర్చి బిల్డింగ్లు ఏ రాళ్లతో కట్టుతున్నావు? నిర్జీవమైన రాళ్లతో. నిర్జీవమైన రాళ్లతో కట్టిన వాటిని మందిరాలు అనుకునేవాడు భ్రమిస్తున్నాడు, బైబిల్ తెలియదు. అది కాదు దేవుని మందిరం. దేవుని మందిరం ఏంటి? అది సంఘానికి మందిరం అవ్వచ్చు, కానీ దేవుని మందిరం అది కాదు. అర్థమైందా? మనం కట్టుకున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంఘానికి మందిరం అవ్వచ్చు. సంఘం కూడి దైవ కార్యాలు చేయించుకోవడానికి కట్టుకున్న ఇల్లు అవ్వచ్చు, అదొక కట్టడం కావచ్చు. కానీ నిజమైన దేవుని ఇల్లు ఏంటి? ఫిబ్రవరి 3:6 ప్రకారం మనమే దేవుని ఇల్లు అన్నాడు. నిజమైన దేవుని ఆలయం ఏంటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారన్నాడు మొదటి కొరింథీ 3:16. నిజమైన దేవుని గృహం ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 3:9 మీరు దేవుని గృహమునై ఉన్నారు, మేము దేవుని జత పని వారమై ఉన్నాము అని అన్నాడు. అవన్నీ నేను ఇప్పుడు చెప్తే టైం చాలదో, ఇక్కడికి వచ్చేయండి. మీరు ఆల్రెడీ మీరు చాలాసార్లు చదివి ఉంటారు వచ్చిన వాళ్ళని. ఆ దేవుని మందిరము, దేవుని ఆలయము, దేవుని నివాసస్థలము, దేవుని ఇల్లు, దేవుని గృహం అనేది ఎలా కట్టబడుతుంది అనేది మాట్లాడుతున్నాడు. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అని అంటున్నాడు. ఇట్స్ ఎ కంటిన్యూ ప్రాసెస్. ప్రభు కట్టే ఇల్లు ఇంకా పూర్తి కాల. జకర్యా 6:12 చిగురను ఒకటి కలడు, అతడు తన స్థలంలో చిగుర్చుడు, అతడు యెహోవా ఆలయం కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును అన్నాడు. ఆ కట్టడాన్ని ప్రారంభించబడింది, అది ఇంకా కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది, కట్టబడుతూ ఉన్నారు. అది యేసుప్రభు వచ్చే వరకు కూడా కట్టబడుతూనే ఉంటుంది, దానిలో డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు అది ఎలా కడుతున్నాడు ఆయనంటే సజీవమైన రాళ్ళు. ఈ రాళ్ళని ఎలా కొన్నాడు? దావీదు ఎలా కొన్నాడు? వెళ్ళించుకున్నాడు. దేవదారు నూనెలు కానీ, సరళ వృక్షాలు కానీ, సలవరాతి రాళ్ళు కానీ, వెండి బంగారు ఇదంతా కూడా ఏంటి? కొంత వెలిచ్చి కొని నా దేవుని మందిరాన్ని నీ దగ్గర ఊరికి తీసుకొని అన్నాడు. ఎంతో చెప్పి వెళ్ళించుకుంటానన్నాడు. కొని ఒక మందిరాన్ని నిర్మించారు. మొత్తానికి దావీదు కాబట్టి తన తర్వాత తన కుమారుడు సొలొమోను నిర్మించాడు. అది ఎలాగ? భౌతికమైనటువంటి రాళ్లతో, భౌతికమైన సంపదతో, భౌతికమైనటువంటి కలపతో, భౌతికమైన వస్తువులతో నిర్మితమైనటువంటి మందిరం అయినప్పటికీ దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాలి. అంటే అలాంటి భవనాన్ని ఇప్పటివరకు ఎవడు కట్టలేదు, భవిష్యత్తులో ఎవడు కట్టబోడు.
ఎందుకు అలా చెప్పగలరు మీరు? మీకేం తెలుసు, మీ వల్ల మీకు అంత తెలుసా అని అనకండి. నాకు తెలీదు, బైబిల్ చదివాను కనుక నాకు అర్థమైంది. ఆ బైబిల్ ఏముందంటే, ఒక దావీదు ఇచ్చిన కానికే 6,000 మనుగులు ఓపిరి బంగారం అన్నాడు. 6,000 × 12 ఎంత? 6 12 72,000 కేజీలు, 72 టన్నులు, 7 కాదు, 72,000 కేజీలు అంటే 72 టన్నులు. ఓకే, ఇప్పుడు 72 టన్నులు అంటే లారీకి 10 టన్నులు అయితే ఎన్ని లారీలు కావాలండి? కాలేబ్ గారిని అడిగానండి. కాలేబ్ గారు చెప్పండి, 72 టన్నులు అండి. ఎన్ని లారీలు కావాలి? లారీకి 10 టన్నులు అయితే 7 లారీలు కావాలి. నేను అడిగిన వాళ్ళు మీరు కంగారు పడకండి ఎవరు. నేను ఎవరిని అడిగానో ఈ అబ్బాయిని అడిగాను కావని చెప్పుద్ది. అక్కడున్న ఆమె అందు కదా, పిల్లడితో పాటు ఆమె కూడా నిద్రపోతుంది అనుకో, ఆమెను కూడా అడుగుతా. అమ్మా నిన్ను కూడా అడుగుతా, మర్చిపోమాక. ఓకే, నాకు కనపడపోతే ఆ టెటన్ చాటు నుండి అడగను, కానీ కనపడుతుంది కనుక నిన్ను కూడా అడుగుతా. రైట్, జాగ్రత్తగానండి. ఇప్పుడు సజీవమైన రాళ్లతో కట్టబడిన మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్ సొలొమోన్ కట్టింది అని అంటారు. నిజమా అబద్ధమా? సజీవమైన రాళ్లతో కట్టబడింది కదా, అది నిర్జీవమైన రాళ్లతో కట్టిన బిల్డింగ్ అది అంటాను నేను. నిజమా అబద్ధమా? కట్టినాయని ఒప్పుకున్నాడు, అందులో దేవుడు నివాసం ఉండడం తెలుసా మీకు? కట్టిన సొలొమోను ఒప్పుకున్నాడు అని అంటున్నా నేను. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడానికి. కానీ దేవుడు నుండి నివాసం ఉండే స్థలం ఇది. ఎఫెసీ 2:20-22 వరకు చదివితే అక్కడ ఎవరుంటారు? రావునా గారు మీరు చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాలు చదవండి. ఈ పాయింట్ చెప్పి మనం బ్రేక్ వెళ్దాం. క్రీస్తుసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చదమ్మా. వృద్ధి పొందుతున్నది. చదవండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమైన కట్టబడుతున్నారు అని అన్నాడు. ఒకసారి చూడండి, బోర్డుకి వెళ్ళి. సజీవమైన రాళ్లతో దేవునికి నివాసస్థలం కట్టబడుతుంది. మీరు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం చదివినప్పుడు, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం ఏమంటాడంటే, నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసం చేయడం అన్నాడు 26వ వచనం నుంచి చదివితే ఏండి. కానీ యేసు కట్టుతున్నటువంటి ఈ ఆలయంలో దేవుడు నివాసం ఉంటాడు. అది దేవుని నివాసస్థలంగా కట్టబడుతున్న ఆలయం. ఎలాంటి రాళ్ళతో కట్టబడింది ఇది? ఎలాంటి రాళ్ళు ఇవి? సజీవమైన రాళ్ళు. ఎలా కొన్నాడు ఈ రాళ్ళని? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలతో కట్టబడుతున్నటువంటి రాళ్ళు. ఈ పాయింట్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్కి వెళ్దాం. అసలు పాయింట్లోకి వస్తున్నాం ఇప్పుడు. అది అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. మనం ఏ ఇంటికి సజీవమైన రాయిగా చేర్చబడ్డాం? దేవుని ఇంటికి. అవునా? దేవుని ఇంట్లో ఒక సజీవమైన రాయి అనే సామాజిక స్పృహ ఉందండి రాజుగారు? ఉందా మీకు? నేను దేవుని ఇంట్లో ఒక సజీవమైన రాయిని, నేను ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి క్రీస్తు రక్తంతో కొనబడిన ఒక సజీవమైన రాయిని అనే సామాజిక స్పృహ ఉందా? కొంతమంది సువార్థికులకే లేదు అది. సభ్యులకి సంగతి దేవుడేరు. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంతో కొనబడి సజీవమైన రాయిగా దేవుని మందిరంలో నన్ను చేరుస్తున్నాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సామాజిక స్పృహ లేదు చాలా మందికి. ఎందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ఆ రక్తంతో మనుషులను కొని దేవునికి రాజ్యంగా చేసిన అన్నాడు. ఆ రాజ్యం ఏదో కాదు. అపొస్తలుల కార్యం 20:28 ప్రకారం మనకు తెలుసు కదా, అది చదవక్కర్లా. 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఇక్కడ చూడండి ఒకసారి. రక్తంతో రాజ్యాన్ని కొన్నాడు, రక్తంతో సంఘాన్ని కొన్నాడు. అంటే రెండు ఒకటేనా? లేకపోతే రెండు వేరు వేరు అయితే 2 సార్లు రక్తం చిందించాడా? లేదా ఒకేసారి చిందించిన రక్తంతో 2 కొన్నాడా? 2 ఒకటే. సింపుల్గా రాజ్యం సంఘం 2 ఒకటే అనే దానికి నేను చాలా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. మన పాఠం అది కాదు కనుక ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు రక్తంతో కొన్న రాళ్ళు, సజీవమైన రాళ్లతో దేవుని ఇల్లుని కట్టబడుతున్నాడు, లేదా దేవుని ఇంట్లో ఒక రాయిగా కట్టబడుతున్నారు. ఈ దేవుని ఇంటికి మొదటి రాయి ఎవరు? నా ప్రశ్న. ఎగ్జాక్ట్. ఒకసారి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16
17 వచ్చిన ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 28, 16, 17లో ఇప్పుడు మనమందరం కూడా రాళ్లే. మొట్టమొదటి 3,000 మంది క్రీస్తులను బాప్తిసం పొందిన వారు రాళ్లే. 12 మంది అపోస్తలులు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినప్పుడు వారు కూడా సజీవమైన రాళ్లే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదట ఎవరు? క్రీస్తు. ఇక్కడ ఒక స్ట్రక్చర్ రాస్తున్నాను, అది కూడా రాసుకోండి ఐడియా కోసం. తర్వాత ఎవరు? దీంట్లో సభ్యులు దేవుని ఇంట్లో. ఇక్కడ రాస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. ఈ వివరణ దేవుని ఇంట్లో సజీవమైన రాళ్ళు అనే దానికి సంబంధించి చూస్తున్నాం. దాంట్లో మొదటి రాయి ఎవరు? యెషయా 28, 16, 17. తర్వాత ఎవరు? అపోస్తలులు. తర్వాత ఎవరు? 3,000 మంది. తర్వాత 5,000. తర్వాత సర్వలోకంలో. సంఘం విచ్చరించుట. రైట్, ఒకసారి చూడండి. ఈ ప్యాటర్న్ ఒకసారి మనకు అర్థం కావాలి. దేవుని ఇంట్లో మొదట ఎవరు? రైట్. అది అర్థం చేసుకునే ముందు మనం ఎలా రాళ్ళు అయ్యాం? సింపుల్గా బాప్తిసం పొందడం ద్వారా, కొత్తగా జన్మించడం ద్వారా. మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు అని అన్నాడు. బాప్తిసం ఎవరిలోకి? ఇప్పుడు క్రీస్తులో కంటే ఏదైనా బస్సు ఆయనలోకి పొందడం ఏంటి రమణ గారు? ఆయన ట్రైన్లోకి వెళ్ళగలవండి, బస్సులోకి వెళ్ళగలవండి, ఇంట్లోకి వెళ్ళగలవండి. ఇక్కడ ఇల్లు ఏంటి? సంఘం. క్రీస్తులోకి అంటే ఏంటి? అంతేనండి, దానికి వేరే మార్గం లేదు. క్రీస్తులోకి అంటే చాలామంది తెలుసా మీకు? మా ఊర్లో ఎవడు చచ్చిపోయినా క్రీస్తునందు నిద్రించిన రాస్తున్నారు. మీ ఊర్లో ఏం రాస్తున్నారు తెలియదు సమాధుల మీద. పాపం నాకు తెలిసినాడు మాతో పాటు నాటకాలు వేసాడు. మంచి కమెడియన్. డిసెంబర్ 25 కాబట్టి జనవరి 1 వేసేవాళ్ళు అప్పట్లో లోకస్తులుగా ఉన్నప్పుడు. ఆ నాటకాల్లో వాడు మంచి కమెడియన్ యాక్టర్. ఫుల్గా తాగుబోతూ తిరిగిపోతూ పేకాట జోజో అస్సలు బాధ్యత లేకుండా బతికి చచ్చిపోయాడు. లివర్ పాడైపోయి చచ్చిపోయాడు. వాడు సమాధి మీద కూడా ఇది రాశారు. ఒకరోజు నేను వెళ్తే ఆ సమాధి మీద కూడా క్రీస్తునందు నిద్రించినని రాశాడు. ఏంద్రా దేని సంగతి అంటే ప్రాణగంధం 12, 13, 14 ఉంది కదా అంటాడు. అది ఎవరికి సంబంధించింది? అందరూ క్రీస్తునందు చచ్చిపోతున్నారా? మరి అందరూ ధన్యులుగా అప్పుడు నరకానికి కూడా వెళ్ళి లేడు కదా. అందరు క్రీస్తునందు చనిపోతే క్రీస్తులు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, క్రీస్తుకి వెలుపల చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ క్లారిటీ లోకానికి ఉందా? మత్స్యాకులకు ఉందా? ఉంటే సమాధుల మీద రాళ్ళు అది రాపిస్తారు వాళ్ళు. నిజంగా రాస్తే అక్కడ కూడా అబద్ధాలు చెప్తున్నారండి. న్యాయం చెప్పాలంటే అక్కడ కూడా ఏం చెప్తున్నారు? బ్రతుకంతా అబద్ధమే. వాళ్ళ తండ్రి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. మన పిల్లలు కూడా బతుకంతా అదే. ఆఖరి చచ్చాక సమాజమే కూడా అబద్ధమే. ఒకళ్ళు రాస్తే సాతాను యందు నిద్రించును అని రాయాలి. లోకంలో నుండి చనిపోయిన వాడిని ఎక్కడి నుంచి ఏమని రాయాలి? పర్సన్ని ఇండికేట్ చేస్తే. క్రీస్తునందు అనే ఒక పరిధి ఉంది, దానికి వెలుపులో ఉన్నదంటే ఎవరి పరిధి? సాతాను పరిధే కదా. సాతాను యందు నిద్రించడం రాయాలి కదా న్యాయంగా. కనీసం ఎవడని చెప్తాడు ఇది? నేను చెప్పా 100 సార్లు జ్ఞాపకార్థ కూడికిల్లో. మా మామ చనిపోయినప్పుడు ఇలాగ కూడికి పెట్టి చెప్తే, వాస్తవానికి ఈ రాయి మీద క్రీస్తునందని రాశారు, మా మామ సాతాను యందు నిద్రించును అని రాయాలి, ఇది నిజమని చెప్పాను నేను. అర్థమైందని మీకు? మా మామగారు పిల్లనిచ్చిన మామ చనిపోయినప్పుడు నేను చెప్పింది అది. ఇక్కడ పాయింట్కి వచ్చేద్దాం చూడండి, ఇది అయిపోయాక ముగిద్దాం. 28, 16, 17 ఏమన్నాడు? ముఖ్యమైన మూలరాయి
ఎవరు ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. చూస్తున్నాడు? సియోనులో సియోనులో రాతిని వేసి పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడ్డాడు. రమణ గారు, ఇప్పుడు ఇక్కడ రాయి ఎవరు? యేసుక్రీస్తు. మూలరాయి అంటే మొదటి వాడు. అది ఆది సంభూతుడు అంటే కనెక్ట్ అయిందా? చెప్పాలి. పునాది రాయి అంటే మొదటిది. ఆది సంభూతుడు అంటే మొదటి వాడు. ఎప్పుడు ఆది సంభూతుడు అయ్యాడు? ఎప్పుడు పునాది రాయి అయ్యాడు? మళ్ళీ వచ్చాక, టీ దాకా వచ్చాక. ఎందుకంటే ఇప్పుడు నేను పరిగెత్తాను అనుకో, రమణ గారికి అసలు మళ్ళీ ఒకసారి అలాగ ఆశ్చర్యం చూస్తాడు. ముందు ఆయనకి ఏంటి అర్జెంటిటీ. తిరిగి మనం తరగతిని ప్రారంభించుకుందాం. మాట్లాడకూడదు ప్లీజ్, దయచేసి ఎవరు మాట్లాడకండి. దేవుని ఇల్లు ఎలా నిర్మితం అవుతుంది? సజీవమైన రాళ్ళతో. దేవుని కుమారులు ఈక్వల్ టు దేవుని మందిరంలో సజీవమైన రాళ్ళు. సందేహం లేదు కదా. దేవుని కుమారులు అంటే అందులో సజీవమైన రాళ్ళు అని పేతురు చాలా క్లియర్గా చెప్పారు. తర్వాత ఎఫెసీ పత్రికలో ఎలాగా మనము దేవునికి నివాస స్థలంగా కట్టబడుతున్నాం అనే విషయాన్ని మాట్లాడారు. దేవుని ఆలయంలో అంటే ఎలా కొన్నారో, ఈ రాళ్ళను ఎలా కొన్నారో ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ. తర్వాత యెషయా 28:16-17 వచనాల్లో మూలరాయి అంటే క్రీస్తు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 28:16-17 వచనాలు. తర్వాత అపోస్తలులు దాని మీద కట్టబడినటువంటి వ్యక్తులు. ఆ పునాది మీద నెక్స్ట్ మనం కడతాం కదా, ఇల్లు పునాది వేసిన తర్వాత దాని మీద రాళ్ళు కడతామా? పునాది మీద కట్టిన రాళ్ళు ఎవరు అని మొదట యేసుక్రీస్తు పునాది రాయి, దాని మీద కట్టబడిన వారు ఎవరు? అపోస్తలులు. అర్థమైందా? ఒకసారి మనము అపోస్తల కార్యం 1వ అధ్యాయము 3-5 వచనాలు, 2వ అధ్యాయము 1-5 వచనాలు. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 3-5 వచనాలు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1-5 వచనాలు. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అధిపడుతూ దేవుని రాజ్యం శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు అంటే అర్థం ఏంటండి? చెప్పండి. మృతులలో నుండి లేచిన తర్వాత అని అర్థం. శ్రమపడిన తర్వాత అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత. దాన్ని షార్ట్ కట్గా శ్రమపడిన తర్వాత అన్నాడు. ఆయన 40 దినాలు మృతుల నుండి లేచిన తర్వాత అనేకులుగా పడ్డాడు. చదవండి ఇప్పుడు. దేవుని రాజ్య విషయమును గురించి బోధిస్తూ దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అంటే ఆ 40 రోజులు మృతుల నుండి లేచాక అనేక విషయాలు దేవుని రాజ్య విషయమై బోధించి అనేక ప్రమాణాలు చూపి తను తాను సజీవునిగా వారికి కనపరుచుకున్నాడు. వారిలో ఒక వ్యక్తి గాయాల్లో వేలు పెట్టి చూచి మరి నమ్మినటువంటి సందర్భం కూడా మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. ఎవరు? తోమా. ఓకే, రైట్. అదే అందరూ చూసినట్టుగానే రాశాడు యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయము 1 నుంచి చదివితే. మేము దేనిని తాకి చూచునో అని అంటాడు. తాకింది వాస్తవానికి తోమా అయినా మేము. ఇప్పుడు నేను దీన్ని తాకుతున్నాను, మీరందరూ కూడా మేము తాకామనొచ్చు. ఎందుకంటే మీరు కళ్ళారా చూస్తున్నారు నేను తాకినట్టు. మీరు ప్రత్యేకం వచ్చి తాగితేనే అక్కర్లా, నేను తాగటం మీరు చూశారు కనుక ఆయన ఏమన్నాడంటే యోహాను మా చేతులు దేని తాగి చూచునో అని అన్నాడు. సరే, పాయింట్కి వచ్చేద్దాం. అది అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు చూడండి, 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఒక్క నిమిషం.
ఈయన ద్వారా ఒక వాగ్దానం విన్నారండి, తండ్రి యొక్క వాగ్దానం విన్నారండి. దానికోసం కనిపెట్టుడి అని అంటున్నాడు. ఆయన ద్వారా విన్న తండ్రి యొక్క వాగ్దానం ఏంటి? చదువు ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అన్నాడు. ఆయన తనంతట తానే ఏమీ చెప్పగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను అని అన్నాడు. ఇది చూడండి ఒకసారి 7వ వచనం కూడా చూడండి. 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం కూడా చదవండి. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అన్నాడు. ఒకసారి నాకు వెళ్ళి చూడండి అందరూ చాలు. 7వ వచనంలో నేను సత్యం చెప్తున్నాను అన్నాడు. నేను వెళ్ళే ముందు ఆయన ఏం చెప్తున్నా అంటే నేను మీతో చెప్పాల్సిన ఇంకా ఉన్నాయి అన్నాడు 12వ వచనంలో. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, సత్యస్వరూప ఆత్మ అన్నాడు. ఇది యేసు ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం అంటున్నాడు అపోస్తలుల కార్యం 1:4లో నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం అన్నాడే. ఎక్కడ విన్నారు ఆయన ద్వారా? యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలోనేమో నేను మీతో సత్యం చెప్పాను, మీతో చెప్పవలసిన ఇంకా అనేకం నేను 12వ వచనంలో అన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడని 13వ వచనంలో అన్నాడు. పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమి చెప్పడు, నా వాటిలో తీసుకొని మీకు తెలియజేస్తాడని 14వ వచనంలో అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వాగ్దానం ఎవరు? సత్యస్వరూపకు ఆత్మ అన్నాడు అక్కడ 12వ వచనంలో. ఆ పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు యెరూషలేము దాటి వెళ్ళొద్దు అన్నాడు. అది 1వ అధ్యాయంలో క్లారిటీ. 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే 1వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుతాం ఒకసారి. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు అన్నాడు. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కొద్ది దినములు అయిన తర్వాత మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అన్నాడు. ఇక్కడ మనకు ఒకసారి ప్రశ్న రావాలి. వీళ్ళు ఆల్రెడీ యోహాను దగ్గర బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అని అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరికి చెప్తున్నాడు? అందరికా? అపోస్తలులకా? ఆయన మాట్లాడేది ఎవరితో? ఆ అపోస్తలులతో మాట్లాడుతూ అంటున్నాడు, కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మని పొందారు, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడని చెప్పాడు. ఒకసారి చూడండి 3వ అధ్యాయము 11 వచ్చిన మారు మనసు నిమిత్తము నేను నీళ్ళు రెండెత్తాడు ఆయన. యేసుప్రభువారు ఒక బాప్తిసం ఇచ్చాడు, ఇంకోటి ఇవ్వబోతున్నాడు. యేసుప్రభు ఇచ్చే బాప్తిస్తాలు 2 ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మలో, రెండోది అగ్నితో. అగ్నితో వచ్చినప్పుడు అగ్ని బాప్తిసం ఇస్తాడు. పాప పిచ్చోళ్ళు తెలియక కమింగ్ ద ఫైర్ అంటున్నాడు. అగ్ని దిగిరము అని అంటున్నారు తెలుగులో. ఎందుకంటే పెంతెకొస్తు పండుగ రోజున అగ్ని బాప్తిసం పొందారని అనుకుంటున్నారు చాలా మంది అమాయకులు. కానీ వచ్చేది అగ్ని, దించేది కరెక్టే, వాళ్ళని దహించేది కరెక్టే, అన్ని కరెక్టే. కానీ ఆయన మరలా వచ్చినప్పుడు వస్తుంది అది. ప్రభువైన యేసు తన దూతలతో కూడా అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవుతాడు. పంచభూతాలు మిక్కడమైన వేండంతో లైవ్ అయిపోతాయి. ఆ దిన ముందు జరిగే బాప్తిసం అది. కొన్ని కోట్ల మందిని ముంచేస్తాడు అగ్నిలో. సంఘంలో ఉన్నోళ్ళకి కూడా ఎత్తాడు కొంతమందికి అగ్ని బాప్తిసం. క్రీస్తు సంఘంలో ఉన్నోళ్ళకి నేను అనేది మత్స్యాగలు కాదు. మత్స్యాగలు మొత్తానికి అగ్ని బాప్తిసమే కన్ఫామ్. క్రీస్తు సంఘంలోనికి బాప్తిసం పొందిన వాళ్ళకి కూడా కొంతమందికి అగ్ని బాప్తిసం ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానం చెప్పాడు దేవుని రాజ్యానికి వచ్చి, దేవుని ఇంటికి వచ్చి. దేవుని రాజ్యం అంటే పొలంతో పోల్చాడు. అందులో గురుగులు గోధుమలు ఉంటాయి అన్నాడు. గోధుమలు
కొట్లలో పోసుకుంటాడు, గురుగుల్ని కాల్చి వేస్తాడంటే అగ్ని బాప్తిస్మం ఇస్తాడు వాళ్ళకి. క్రీస్తాంగంలో జరిగింది నేను అనేది. ఇప్పుడు నేను చెప్పేది అక్కడే ఉన్నా. మత్స్యాగలను ఎలా ముంచుతాడు, క్రీస్తాంగంలో కూడా కొందరు ముంచుతాడు అని చెప్తున్నాను. మత్స్యాగలు కానీ డైరెక్ట్ ముంచేయడం వల్ల అగ్నిలో ఎత్తేయటమే. నేను ఇప్పుడు మాట్లాడే పాయింట్ ఏంటంటే క్రీస్తాంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అగ్ని బాప్తిస్మం ఇస్తాడన్న. అర్థమైందా? గురుగుల్ని ఎక్కడుంటాయి అన్నాడు? పొలం అనే సంఘంలో ఉంటాయి. దేవుని రాజ్యము సముద్రంలో వేయబడి వల అన్నాడు. వలలో ఏముంటాయి? చెత్త చెదారం కూడా ఉంటుంది. చెత్తను కాలుస్తాడు కదా. అదే 13:42 వచ్చింది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13:41-42 చూడండి. 41 వచ్చింది చూడండి. మనిషి కుమారుడు తన దూతలతో కూడా ఒక్కళ్ళు చదవండి. 13:41. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దొంగిలించుకొనును. ఒక్క మాట, ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు. మనిషి కుమారుడు తన దూతలు పంపుతాడు. ఆయన రాజ్యములు అంటే కొలసి 1:13 మనకు తెలుసు కదా. మనలను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను. అంటే సంఘమే క్రీస్తు యొక్క రాజ్యం, క్రీస్తు సంఘమే క్రీస్తు రాజ్యం. ఆయన రాజ్యం నుంచి ఏరే కార్యక్రమం ఉంటుందా? పేతురు మొదటి పత్రిక 4:17 చదివితే తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమవుతుంది అన్నాడు. ఈ ఇల్లు సజీవమైన రాళ్ళతో కట్టబడుతున్న ఇల్లు ఏదైతుందో ఆ ఇంటి దగ్గరే దేవుని తీర్పు అనేది ప్రారంభమవుతుంది అన్నాడు. ఇందులో కూడా పనికిరాని రాళ్ళు తీసి పడేస్తాడు. ఈ కన్స్ట్రక్షన్లో కూడా పనికిరాని రాళ్ళు ఉంటాయి. మరి ఇప్పుడు దాకా ఎందుకు వచ్చినాడు అంటే అక్కడ చెప్పాడు, ఒరే బాబు పేక మాకండి, వాడిని వాడు అలా ఉండేయండి, మంచి మొక్కలు కూడా లేచిపోతాయి వాటిని బీగితే ఇప్పుడు. కాబట్టి క్రీస్తులో ఉన్న దుర్మార్గులను కదిలిస్తే మంచి వాళ్ళు కూడా పాడైపోతారు. కాబట్టి వాళ్ళని అలా పెరగనియండి, వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు. మనం ఏం చేస్తామంటే ఆయన చేసే పని కూడా మనం చేస్తా ఉంటాం, మనం చేసే పని ఆయన చేయమంటాం. అర్థమైందా? ఆయన చేసే పని నేను పగ తెచ్చాడు నా పని అన్నాడు. నేనే తెచ్చుకుంటా అంటాడు. వద్దురా బాబు నువ్వు చేయమాక నా పని అదే అన్నాడు. ఆయన చేస్తున్నాడు. మనం ఏమంటామంటే ఇదిగో దుర్బోధన సంపూర్ణమైన అధికారంతో ఖండించండి అంటే బాబు నాకు సంబంధం లేదు. దుర్బోధన ఖండించాలనేది నీ పని. అన్నీ నాయనగారు చూసుకుంటాడు. అన్నీ నాయనగారు చూసుకుంటాడు. నిన్నది చెప్తాడు, నీకెందుకు చెప్తాడు? నువ్వు చేసేది ఏమి లేదా? సర్వలోకాలకి వెళ్ళి చెప్పండి అని మనకు చెప్తే అన్నీ నాయనగారు చూసుకుంటాడంటే. సో ఇక్కడ పాయింట్ జాగ్రత్త చూడండి. అగ్ని బాప్తిస్మం క్రీస్తు సంఘ సభ్యులకు కూడా ఇస్తాడని చెప్తున్నాను నేను. మళ్ళీ పాయింట్ అర్థమైంది మీకు? నువ్వు అక్కడ క్రమశిక్షణ లేకుండా బ్రతికితే క్రీస్తు సంఘంలో, నీకు అపోస్తలుల బోధ అంటే ఏంటో తెలియకుండా బ్రతికితే క్రీస్తు సంఘంలో, కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవితాన్ని గడపపోతే క్రీస్తు సంఘంలో, కేవలం ఎవడో ఇచ్చే సపోర్ట్ కోసమే నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నట్లయితే, అర్థమైందా? నిన్ను కూడా తీసుకెళ్ళి ముంచేస్తాడు, అందులో డౌట్ లేదు. అంటే సపోర్ట్ తీసుకున్న వాళ్ళందరూ ముంచుతారని నా ఉద్దేశం కాదు. దానికోసమే పని చేసేవాడిని. పని చేసి పనివాడు జీతాన్ని పోతాడని ఎవరైనా సహాయం చేస్తే తీసుకోండి, ఇబ్బంది లేదు. ఇచ్చిన దానికి నమ్మకంగా క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేయండి, ఇబ్బంది ఎదురే దానికి. కానీ నేను దానికోసమే పని చేస్తాను అనేవాడిని మాత్రం ఖచ్చితంగా అగ్ని బాప్తిస్మం ఇస్తాడు. అగ్ని బాప్తిస్మం అంటే నరకాన్ని పంపటం. ఓకేనా? సమకూర్చి ఏం చేస్తా అన్నాడు? 13వ అధ్యాయం ఇక్కడ 13:41 మనిషి కుమారుడు తన దూతల పంపును, వారు ఆయన రాజ్యంలో ఉన్న ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయను అని అన్నాడు. అది అగ్ని బాప్తిస్మం అక్కడ ఇచ్చేది. సరే, ఈ బాప్తిస్మం ముందే ఎవరికి ఇవ్వలేదు, కానీ దానికి ముందు ఒక బాప్తిస్మం ఉంది అన్నాడు. ఏ బాప్తిస్మం అది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఎవరికి? అపోస్తలులకి. ఈ బాప్తిస్మం అపోస్తలులకి. ఈ బాప్తిస్మం అగ్ని బాప్తిస్మం వాళ్ళకి కాదు. అగ్ని జ్వాలల వంటివే. అగ్ని జ్వాలలా? మరి నువ్వు చదివిందే కదా కరెక్ట్. అదే చదివేటప్పుడే కాస్త మనం ఆలోచన. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపడినట్టుగా వారి మీద వాలగా. వాలింది ఎవరు? పరిశుద్ధాత్మ. పావురమాలి వచ్చును. పావురమా పరిశుద్ధాత్మ వచ్చింది? పావురుడు మత్తయి సువార్త 3:16 ఆ యేసుక్రీస్తు వారి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురమాలి దిగెను అని అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ అంటే పావురం అనుకుంటున్నారు. అందుకని బైబిల్ మీద, కవర్ల మీద అక్కడక్కడ పావురాలు వేస్తున్నారు.
పోస్టర్ల మీద? పావురమా వచ్చింది లేక పరిశుద్ధాత్మ? పావురం పక్ష లేకపోతే పరిశుద్ధాత్మ? పక్షుల యొక్కయు అనే అజ్ఞానులు ఎవరు చెప్పాలి? ఇప్పుడు రోమపత్రిక 1:22లో తాము జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధిహీనులైరి, వారు దేవుని మహిమను, అక్షయుడకు దేవుని మహిమను, క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు, అంటే అక్షయుడైన పరిశుద్ధాత్మని, నిత్యుడకు పరిశుద్ధాత్మని ఆ క్షయమైపోయేటటువంటి పావురంతో పోల్చి, లేదా క్షయమైపోయే పావురం అని చెప్తున్నాడంటే వీడు కూడా అజ్ఞానే కదా. బ్యాండర్ల మీద పావురాలు పెడుతున్నారా? బైబిల్ కవర్ మీద పావురాలు ఉంటున్నాయా? ఉంటనే ఉంటలేదా? ఎందుకు పెడుతున్నారయ్యా అసలు? పక్షి కదా అది, పరిశుద్ధాత్మ వచ్చింది ఆ రోజు. యేసు ఎందుకు వచ్చింది? పావురమా పరిశుద్ధాత్మ? ఎలా వచ్చాడంటే పావురంలా వచ్చాడు అన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చింది ఆ రోజు, అంతేగాని పావురం పరిశుద్ధాత్మ? పావురం అంటే పక్షి, దాని పరిశుద్ధాత్మ అంటాడంటే జ్ఞాని అని చెప్పుకునే బుద్ధిహీనుడు. ఎవడైనా పావురం వేసాడంటే పోస్టర్ మీద బుద్ధిహీనుడు అంటుంది బైబిల్. అలాగే అగ్ని దిగిరమ్మంటే ఆ రోజు పెంతుకొస్తానే పండుగ. ఇప్పుడు వచ్చేద్దాం చూడండి, 2వ అధ్యాయంలో 1 నుంచి 5 వచ్చిన అపోస్తుల కార్యం, 2వ అధ్యాయం 1 నుండి. పెంతుకొస్తానే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచాటు కూడినది. అప్పుడు వేగముగా వచ్చి బలమైన గాలి వంటి ఒక దాని అకస్మాత్తుగా వారి కూడింటున్న ఇల్లంతా నిండను. అక్కడే చూడాలి, అగ్నిజ్వాలల వంటి నాలుకలు. అగ్నిజ్వాలలు కాదు వచ్చింది, అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే పరిశుద్ధాత్మ బాప్తీసం అపోస్తులకు వాగ్దానం చేయబడింది. అపోస్తులు ఆ బాప్తీసం పొందారు. వాళ్ళు మాట్లాడింది అందరికీ వారి వారి స్వభాషల్లో అర్థమైంది. నా పాయింట్ జాగ్రత్త చూడండి. ఇక్కడ వీళ్ళు బాప్తీసం పొంది